దేశంలో అత్యధిక సిమెంట్ ఉత్పత్తి చేస్తున్న సంస్థల్లో జేపీ గ్రూప్ ఒకటని ఆ సంస్థ ఏరియా మేనేజర్ శ్రీపతి పేర్కొన్నారు. 14 రాష్ట్రాలలో 50,000కు పైగా కార్మికుల గ్రూపుగా జేపీ అవతరించిందని ఆయన తెలిపారు. 40 సంవత్సరాలుగా ఉత్తరాదిలో వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించిన సంస్థ నేడు దక్షిణ భారతంలోకి అడుగుపెట్టిందని ఆయన అన్నారు. సదరన్ స్పైస్ సెమినార్ హాల్లో జేపీ గ్రూప్ వినియోగదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో వినియోగదారులు, డీలర్స్, టాపీ మేస్త్రులకు నిర్మాణాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సు అనంతరం ఆ గ్రూపు ఏరియా మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ 12 కంప్యూటరైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్లు, 16 గ్రేడింగ్ యూనిట్లు కలిగి సిమెంట్ ఉత్పత్తిలో జేపీ భారతదేశంలో 3వ స్థానాన్ని ఆక్రమించిందని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మొట్టమొదటి ప్లాంటు ఏర్పాటు చేశామని అన్నారు. నగరంలో నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్మాణాలు జరుగుతూ ఉండటంతో వినియోగదారులకు, తాపీ మేస్త్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా మన బెజవాడ అనేది ఈ భూకంపం దీనికి చాలా భూకంపాలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది కాకుండా మన కన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ చాలా అంత సక్రమంగా దానికి తగ్గట్టు లేదు. కాబట్టి కొత్త రకంగా కన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి, ఒకవేళ భూకంపం వచ్చినా కూడా దాన్ని ఎట్లా అడ్డుకునే దానికి కన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలనే దాని గురించి ఒక అవగాహన సదస్సులా తయారు చేశాము. అందరికీ కస్టమర్స్కి, వినియోగదారులందరికీ ఈ సదస్సును ఏర్పాటు చేసి వాళ్ళకి మా జేపీ సిమెంట్ తరపున అదే కాకుండా మామూలుగా కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్, జనరల్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ కూడా ఎలా మామూలుగా ఎలా ఇల్లు కట్టుకోవాలంటే ఏమేమి మెయిన్ ఇవి తీసుకోవాలి, ఏమేమి ముఖ్యంగా మనము పరిధిలోకి తీసుకోవాలా, అంటే ఎలా భూగర్భం లోపల ఎలాంటి మట్టి ఉంటుంది, ఎలాంటి కాలుష్యం ఉంటుంది, ఇవన్నిటి గురించి ఒక కస్టమర్కి కూడా ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి ఈ సదస్సు ఏర్పాటు చేసి. ఈ విలేకరుల సమావేశంలో టెక్నికల్ మేనేజర్ కె మహేష్ బాబు, సేల్స్ ఆఫీసర్లు సునీల్ వర్మ, టెక్నికల్ అసిస్టెంట్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక నేరాలకు పాల్పడిన మంత్రి సారథి రాజీనామా చేయాలి.